ఇంత అక్రమ సంబంధాలు, ఇంత తెగించినతనము, ఇంత ఒకళ్ళతో కలిసి ఇంకొకళ్ళని చంపడము ఇటువంటి అవసరమా? అలాగే భర్తలు కూడా ఏం చేస్తున్నారు, భార్యను పాపం వంట ఇంటి కుందేలు అంటుంటాం మనం. వంట ఇంటి కుందేలు అని అంటే ఏంటంటే వంట ఇంటికి కట్టి వేశారు భార్యను అనే ఉద్దేశంతో మాట్లాడతారు. మన వంట ఇంటి కుందేలు అది కాదు. వంట ఇంటి కుందేలు ఏంటంటే ఆ కుందేలు పట్టుకొచ్చి దానికి ఒకటో రెండో కాళ్ళు కట్ చేసి అక్కడ పడేస్తే వంట ఇంట్లో ఈయన తప్పించుకోలేదు. అట్లాగే వంట ఇంటి కుందేలు అంటే వంటకు సిద్ధమైనటువంటి వండబడడానికి సిద్ధమైనటువంటి పదార్థం. అట్లాగే ఈ భార్య కూడా వండబడడానికి సిద్ధమైనటువంటి పదార్థం అని అర్థం వస్తుంది. ఇప్పుడు వండేస్తున్నారు, ఉడకబెట్టేస్తున్నారు, తందూరి ఓవెన్లో వేస్తున్నారు. ఏంటిది ఒక ప్రాణం తీసినప్పుడు చీమను చంపడానికి గొప్పదే, దోమను చంపడానికి గొప్పదే, అమాంతం ఒక మనిషిని చంపడం ఏంటి, ముక్కలు చేయడం ఏంటి, ఉడకబెట్టడం ఏంటి, ఎట్లుంచి వస్తుంది అటువంటి పరోషను? అంటే వీళ్ళు మనుషులుగా బతకడం లేదు, జంతువులుగా బతుకుతున్నారంటే జంతువులు కూడా కర్ర తీసుకొని కొడతాయి వీళ్ళని. ఎందుకనంటే ఏ జంతువు అయినా చూడండి, కుక్క అనేది చిత్తగాటి కుక్క అని చెప్పి అందరినీ తిడుతూ ఉంటారు. ఎందుకనంటే అది ఆ కోరిక అణుచుకోలేదు. కాదు కుక్క ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్గా ఉన్న కుక్కను ముట్టుకోవడం చూసారా? ముట్టుకోదు. ఈడేరని కుక్కను ముట్టుకోవడం చూసారా? పిల్లను, పసిబిడ్డను ముట్టుకోదు. వయసు మళ్ళిన కుక్కను ముట్టుకోవడం చూసారా? ముట్టుకోదు. దానికి ఎంతవరకు అనంటే సంతానోత్పత్తికి ఏ సీజన్లో అది మేటింగ్ చేయాలో అప్పుడు మాత్రమే మేటింగ్ చేస్తుంది. అంతే తప్ప సంతానోత్పత్తి అనే కారణం లేకుండా జంతువు కూడా స్త్రీ జంతువుని ప్రేమించదు, దానికి దగ్గరికి రాదు. కానీ మనిషి అనే జంతువు వయసుతో సంబంధం లేదు, ముసలైనా పర్వాలేదు, పసిగుడ్డైనా పర్వాలేదు, తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ తప్ప బయటికి వచ్చిందంటే ఆ బిడ్డకు రక్షణ లేదు. కాటిలో కాలిపోయినటువంటి శవానికి తప్ప కాలుతూ ఉన్న శవానికి కూడా రక్షణ లేదు. అటువంటి పరిస్థితి. ఒకసారి ఒక పద్యం రాశాను నేను. నిర్భయలే భయమందెడు దౌర్భాగ్యపు దేశమందు ధైర్యము కనుక గర్భస్థ శిశువులకు తిథి గర్భంగున బూడిదైన కాంతాలకి తగును. తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఆడ శిశువుకి రక్షణ. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిందా అయిపోయింది దాని పని. చితి గర్భంలో పూర్తిగా బూడిదైపోతేనే ఆ స్త్రీకి రక్షణ. కొంచెమైనా మిగిలింది అవయవం దాన్ని తీసుకెళ్ళి దాంతో కూడా కోరిక తీర్చుకుంటున్నారు. అంత అధ్వానంగా తయారైనారు. ఎందుకు ఇంత జంతువులకైనా హీనమైన ప్రవృత్తి చేస్తున్నారంటే మొట్టమొదటి ఒకటి, ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు. పెద్దవాళ్ళు మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు నాయనమ్మలు అమ్మమ్మలు లేరు. ఇంట్లో పురాణ పఠనం లేదు, దైవార్చన లేదు. పరిగెత్తడం ఈ పరిగెత్తి డబ్బు సంపాదించుకుని చివరికి ఏం చేస్తున్నారు, జీవితం అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. తమ మీద ఆధారపడ్డ పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చూస్తున్నారు. ఈ పిల్లలు ఇటువంటి వాతావరణాల్లో పెరిగిన వాళ్ళు రేపు పొద్దున వీళ్ళు కూడా క్రిమినల్స్ అవుతారు. ఏదో తల్లే ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు నేను చేయనా అని కూతురు అడగొచ్చు, తండ్రి ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు నేను చేయనా అని కొడుకు అడగొచ్చు. ఆ తల్లిదండ్రుల ప్రభావం బిడ్డల మీద పడుతుంది. కాబట్టి ఏంటనంటే అక్రమ సంబంధాలు వద్దు, కంట్రోల్ చేసుకోండి. మీ మనసును డైవర్ట్ చేయండి, పుణ్యకార్యాలు చేయండి, దైవారాధన చేయండి, పురాణ పఠనం చేయండి, సత్సంగాల్లో మంచి ఉపన్యాసాలు వినండి, మనసును డైవర్ట్ చేసుకోండి. అంతగా కంట్రోల్ కాకపోతే వైద్యుల సలహాను సంప్రదించండి. మానసిక వైద్యులు ఉంటారు, వాళ్ళు మీకు కావాల్సినటువంటి సలహాలు సంప్రదింపులు ఇస్తారు. ఇచ్చి మిమ్మల్ని కంట్రోల్, ఏది కూడా మనిషి కంట్రోల్లో లేనిది లేదు. మనసు ఎంతైనా కంట్రోల్ చేయొచ్చు, మనసు మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకనంటే మనసు చాలా బలవంతమైంది. ఆ మనసును మన అధీనంలో ఉంచుకోవడం మన చేతిలో ఉన్న పని. కాబట్టి ఎప్పుడు కూడాను సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా సంఘంతో కలిసి జీవిస్తూ ఆరోగ్యమైన కుటుంబాన్ని, ఆరోగ్యమైన పరిసరాన్ని, ఆరోగ్యమైన సంఘాన్ని చేసుకుందాం.